అందరికీ నమస్తే. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ మాట వెనుక చాలా బాధ ఉంది. ఎన్నో రోజులుగా మనసులో దాచుకున్న ఆవేదన ఉంది. టీచర్ ఉద్యోగం సాధించాలని కలలు కనడం తప్ప, ఆ కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం తప్ప, ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడాలని అనుకోవడం తప్ప, నేను కూడా మీలో ఒక అభ్యర్థినే. నాకు కూడా ఒక కల ఉంది. ఆ కల టీచర్ ఉద్యోగం. ఆ ఉద్యోగం కోసం చదివాను, పరీక్షలు రాశాను. కొన్నిసార్లు విజయం సాధించాను, కొన్నిసార్లు వాటమిని చూశాను. కానీ వాటమి వచ్చిందని నా కలను వదిలేయాలా? వాటమి లేకుండా విజయం అందరికీ వచ్చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మన జీవితాన్ని మనమే గుర్తు చేసుకోవాలి. మనలో చాలామంది మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించలేదు. ఎన్నోసార్లు పరీక్షలు రాసాం, ఎన్నోసార్లు ఫలితాల కోసం ఎదురు చూసాం, ఎన్నోసార్లు మన పేరు మెరిట్ లిస్ట్లో ఉంటుందేమో అని ఆశపడ్డాం. కానీ కొన్ని సందర్భాల్లో ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అప్పుడు మనం ఏం చేసాం? ఇక నా వల్ల కాదు అని పక్కకు తప్పుకున్నామా? లేదు. మళ్ళీ పుస్తకం తెరిచాం, మళ్ళీ సిలబస్ చూసాం, మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టాం. ఎందుకంటే మనకు ఉద్యోగం కంటే ముందు ఒక కల ఉంది. ఆ కలను సాధించాలనే పట్టుదల ఉంది. కానీ కొంతమంది మాత్రం మన ప్రయత్నాలను అర్థం చేసుకోకుండా ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఉద్యోగం వస్తుందా? ఎన్నిసార్లు పరీక్షలు రాస్తావు? ఇక వదిలేయొచ్చు కదా అంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకటే చెప్పాలి, నా కల గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకే ఉంది. నేను ప్రయత్నిస్తున్నంత కాలం నేను ఓడిపోయినటువంటి అభ్యర్థిని కాదు. ఒక పరీక్షలో మార్కులు తక్కువ రావచ్చు, ఒక నోటిఫికేషన్లో అవకాశం కూడా రాకపోవచ్చు, ఒకసారి మెరిట్లో పేరు రాకపోవచ్చు. కానీ ఇవేవి నా సామర్థ్యానికి చివరి తీర్పు కాదు. వాటమంటే ప్రయాణం ముగిసిందని కాదు, మరోసారి ప్రయత్నించడానికి జీవితం ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఏపీడిఎస్సి కోసం సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి పరిస్థితి ఒకేలా ఉండదు. ఎవరో ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోగలరు, మరికొందరు ఉద్యోగం చేస్తూ చదువుకుంటారు, మరికొందరు కుటుంబ బాధ్యతల మధ్య చదువుకుంటారు, మరికొందరు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నా పుస్తకం తెరుస్తారు, మరికొందరు తమ బాధలను ఎవరికీ చెప్పకుండా రాత్రిళ్ళు నిద్రపోకుండా చదువుతుంటారు. వాళ్ళందరి వెనుక ఒకే ఒక్క ఆశ ఉంటుంది, ఒకరోజు నా పేరు కూడా టీచర్ లిస్టులో ఉండాలి. ఆ రోజు కోసం వాళ్ళు ఎన్నో అవమానాలు భరిస్తారు, ఎన్నో మాటలు వింటారు, ఎన్నో నిరాశలను ఎదుర్కొంటారు. కానీ మళ్ళీ ఉదయం పుస్తకం తెరుస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, తమ కోసం తామే పోరాడాలి. అందుకే నా ప్రయత్నాలను టార్గెట్ చేయడం కంటే నా ప్రయత్నం వెనుకున్నటువంటి బాధను ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఎవరి అవకాశాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు, నేను ఎవరి విజయాన్ని అడ్డుకోవాలని అనుకోవడం లేదు. నా కల కోసం నేను పోరాడుతున్నాను. నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం సంతోషిస్తుంది, నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకు సమాధానం దొరుకుతుంది. ఇన్ని సంవత్సరాల నా కష్టానికి ఒక అర్థం వస్తుంది. అందుకే నేను ప్రయత్నిస్తున్నాను. మరొక విషయం, ప్రయత్నిస్తున్న ప్రతి అభ్యర్థిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎందుకంటే మనకు కనిపించేది అతని యొక్క పుస్తకం మాత్రమే, కానీ అతని వెనుక ఉన్నటువంటి కన్నీళ్లు కనిపించవు. మనకు కనిపించేది అతని పరీక్ష ఫలితం మాత్రమే, కానీ ఆ పరీక్ష కోసం అతను కోల్పోయినటువంటి విషయాలు కనిపించవు. మనందరికీ కనిపించేది అతను వాటమి మాత్రమే, కానీ ఆ వాటమి తర్వాత మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం కనిపించదు. కాబట్టి ఏపీడిఎస్సి కోసం సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరికి నా ఒక్క మాట, ఎవరైనా టార్గెట్ చేస్తే భయపడకండి, ఎవరైనా నవ్వితే బాధపడకండి, ఎవరైనా నీ వల్ల కాదు అంటే నమ్మకండి. మీకు మీ మీద నమ్మకం ఉంటే చాలు. మీ ప్రయాణం మీది, మీ కల మీది, మీ కష్టం మీది, మీ విజయం కూడా ఒకరోజు మీకే చెందుతుంది.
ఈరోజు మీరు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు గెలవకూడదని ఎక్కడా రాసిపెట్టలేదు. ఒక పరీక్ష ఫలితం మీ జీవితాన్ని నిర్ణయించదు. ఒక వాటమి మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ప్రయత్నించడం ఆపిన రోజే నిజమైన వాటమి. అందుకే ఎంతమంది ఏం మాట్లాడినా పర్వాలేదు, ఎంతమంది టార్గెట్ చేసినా పర్వాలేదు, మీరు పుస్తకం తెరవండి, మీ సిలబస్ని చూడండి, మీ లక్ష్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోండి. మీకు మీరే ఒక మాట చెప్పుకోండి, నేను సాధిస్తాను. ఎంత ఆలస్యమైనా సాధిస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రయత్నిస్తాను. నా టీచర్ ఉద్యోగం కలను మాత్రం వదలను. ఎందుకంటే కల కనడం తప్పు కాదు, కల కోసం ప్రయత్నించడము తప్పు కాదు. ఓడిపోయి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం అసలు తప్పు కాదు. ఒకరోజు ఇదే మనుషులు మిమ్మల్ని చూసి ఇంత కష్టపడి చివరకు సాధించాడే అని చెప్పే ఒకరోజు రావచ్చు. ఆ రోజు కోసం ఇప్పుడే ఆగిపోకండి. మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మీ కథలో ఇంకా విజయం అనేటటువంటి ఒక అధ్యాయం రాయాల్సి ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏపీడిఎస్సి మీ కళ అయితే ఆ కళ కోసం చివరి వరకు పోరాడండి. మీ విజయం కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.